ప్రగతి భారతి జగనన్న సారథి ప్రతి గడపకు కదిలే దళపతి ప్రజల దుర్గతి కనివేసిన అధిపతి ఆజ్ఞతో మన వద్దకొచ్చే ఈ ప్రజాపతి జగనన్న ఆశయాల స్వరము నీకు స్వాగతం ఆ ప్రతి గడపకు చేరిన జగనన్న సంక్షేమం జగనన్నతో చెప్పు మేము అంతా క్షేమం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన జగనన్నతో చెప్పు మా ఈ సంతోషం తన పథకాలతో ఎంతో అభివృద్ధి చెందిన ప్రగతి భారతి జగనన్న సారథి ప్రతి గడపకు కదిలే గణపతి ప్రజల దుర్గతి కనివేసిన అధిపతి ఆజ్ఞతో మన వద్దకొచ్చే ఈ ప్రజాపతి మీరందరూ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వ వైఫల్యాలని చెప్పి మనం ఓటు అడగడం జరిగింది. ఆ రోజున మీరు అందరూ కూడా మమ్మల్ని దీవించి మాకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. మరి ఈ రోజున మరలా మేము ఓటు అడగడానికి వచ్చాం. మరి సంక్షేమం అభివృద్ధి రెండు చేసి ఓటు అడగడానికి వచ్చాం. మీ అందరూ కూడా పెద్ద మనసుతోటి దీవించి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తేనే ప్రతి పేదవాడికి అండగా ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చూశారు మీరు, ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేకపోయాడు చంద్రబాబు గారు. జన్మభూమి కమిటీలు ఎవరు లేకుండా అకౌంట్ లోకి అక్కచెల్లి అకౌంట్ లోకి రావడం జరిగింది. వచ్చినాయి కదమ్మా మీ అకౌంట్ లోకి? వచ్చినాయి కదా. మరి గత ప్రభుత్వంలో మీకు ఏమైనా వచ్చినాయా? చాలా. గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో సంక్షేమంలో గాని అభివృద్ధిలో గాని మన నియోజకవర్గం ఎంతో డెవలప్మెంట్ జరగడం జరిగింది. డెవలప్మెంట్ అనేది కూడా మీరు చూస్తారు. అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు కూడా మీరు గతంలో ఎప్పుడు చూడదు, మరి ఇప్పుడు పెద్ద రోడ్డు వేయటం జరుగుతూ ఉంది. 2014 నుంచి 2019 ఏం జరిగిందో అదే జరిగింది. మళ్ళా ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ పొరపాటు చేయబాకండి. మీరు ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి. మీరు బూత్ లోకి వెళ్ళినప్పుడు పైన ఫ్యాన్ అవ్వబడితే ఆ బూత్ లో కింద ఫ్యాన్ అవ్వబడితే ఫ్యాన్ గుర్తు మీద గుర్తుండి 1వ నెంబర్ 2 ఎంపీ గారిది ఎమ్మెల్యే గారిది 2 1వ గుర్తు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ఏ గుర్తు? ఏ గుర్తు? ఏ గుర్తు? జై జగన్.